అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాకులు తీరిన యోధుడైనటువంటి కావూరు సాంబశివరావు గారు మృతి చెందారు. కావూరు సాంబశివరావు గారు గురించి ఈ తరం జనరేషన్‌కి తెలియనటువంటి చాలా గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కావూరు సాంబశివరావు గారు రాజకీయాల్లోకి రాకముందు వరంగల్ నిట్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అంటే ఆ రోజుల్లోనే ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి నిట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు. అంటే కావూరు గారు ఎంత మెరిట్ స్టూడెంటో అర్థమవుతుంది. చదువు పూర్తయిన వెంటనే కావూరి గారు ఇంజనీర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన అప్పట్లో గొప్ప పార్లమెంటేరియన్, మచిలీపట్నం నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచినటువంటి మాగంటి అంకినేని చౌదరి గారి కుమార్తెని వివాహం చేసుకున్నారు. అలా మాగంటి అంకినేని చౌదరి గారి రాజకీయ వారసుడిగా వ్యాపారాల నుంచి కావూరు సాంబశివరావు గారు రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. అంటే మాగంటి అంకినేని చౌదరి గారు తన రాజకీయ వారసుడిగా కావూరి గారిని ప్రకటించారు. మచిలీపట్నం సీటు కావూరి గారి కోసం కుమార్తెనిచ్చి అల్లుడిని చేసుకుని తన సీటు కూడా త్యాగం చేశారు. అలా కావూరి గారు రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నుంచి 3 సార్లు గెలిచారు. మచిలీపట్నంలో ఒక అద్భుతం జరిగింది. 1984లో సీనియర్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 ఎంపీ స్థానాలలో 5 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఒకటి వచ్చేసి నెదిరిమిల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ నలుగురితో పాటు మచిలీపట్నం నుంచి కావూరు సాంబశివరావు గారు గెలిచారు. గెలిచి ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోయింది. ఒక జైంట్ కిల్లర్గా నిలిచారు. కావూరు సాంబశివరావు గారి పేరు చెప్తే ఢిల్లీ అంతా హోరెత్తేది. అంటే ఎన్టీఆర్ ప్రపంచనాన్ని తట్టుకుని కావూరు సాంబశివరావు గారు గెలవడంతో ఆయన పేరు అలా ఇలా మారుమోగలేదు. అక్కడి నుంచి 2004కి వచ్చేసరికి ఆయన ఏలూరు పార్లమెంట్కి మారారు. 2004, 2009లో 2 సార్లు కూడా ఏలూరు పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు. ఏలూరు నుంచి 2 సార్లు గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఒక అద్భుతాలు జరిగినాయి. 2000లో ఆయన అప్పటి కేంద్ర సహాయ మంత్రి బాళ్ల బుల్లిరామయ్య గారి మీద పోటీ చేసి 1,20,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మళ్ళీ 2009లో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి టీడీపీలోకి వచ్చి పోటీ చేసిన మాగంటి బాబు గారిని 40,000తో ఓడించారు. అంటే ఏలూరు నుంచి గెలిచిన ఆయన 2 సార్లు గెలిచిన 2 సార్లు కూడా మంత్రులనే ఓడించారు. ఒకసారి బాళ్ల బుల్లిరామయ్య గారు, ఒకసారి మాగంటి బాబు గారు. ఏలూరు నుంచి రెండోసారి గెలిచిన తర్వాత కావూరు సాంబశివరావు గారికి కేంద్ర మంత్రి అవ్వాలన్న కోరిక బలంగా ఉండేది. ఏలూరు నుంచి రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు ఆ కోరిక తీర్చుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో, అంటే యూపీఏ 2 గవర్నమెంట్లో ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. అలా కేంద్ర మంత్రిగా ఒకసారైనా పనిచేయాలన్నటువంటి కావూరు గారి కోరిక ఏలూరు నుంచి తీరింది. చివరి 2.5 సంవత్సరాల్లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అవినీతికి పూర్తిగా దూరం. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ స్థాపించి నిర్మాణ రంగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు కావూరు సాంబశివరావు గారు. అలా మరీ ముఖ్యంగా ఇటు బందర పార్లమెంట్లో కానీ, ఏలూరు పార్లమెంట్లో కానీ డెవలప్మెంట్ పరంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన 10 సంవత్సరాలు ఏలూరు ఎంపీగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ కానీ, కోకో కానీ, తర్వాత ఫామ్ ఆయిల్ కానీ, సాగునీటి పారుదల కానీ, కుట్టు మిషన్లో ఏలూరులో ఒక శిక్షణ సంస్థ స్థాపించి మహిళలకి కుట్టు మిషన్లో కానీ, చేతి వృత్తుల్లో కానీ నైపుణ్యాన్ని పెంపొందించడం, ఎవరైనా కంప్యూటర్ నిరుద్యోగులు ఉంటే యువత కంప్యూటర్ నేర్పించి చిన్న చితక ఉపాధి కల్పించడం, ఇలా ఎన్నో సేవలు చేశారు. మహిళలకు కానీ, యువకులకు కానీ ఏలూరులో ఒక శిక్షణ కేంద్రం పెట్టి కావూరు ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం చేశారు. అలా ఇంకో విషయం ఏంటంటే కావూరు గారు 1996లో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్డీ తివారీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. పోటీ చేసి మచిలీపట్నంలో 18% ఓట్లు, అంటే దాదాపు 1,30,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఎన్డీ తివారీ గారు కాంగ్రెస్ పెడితే కావూరు సాంబశివరావు గారు కాంగ్రెస్ వదిలేసి ఎన్డీ తివారీ కాంగ్రెస్లోకి వెళ్ళి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి 1,25,000 పైచిలకు ఓట్లు, అంటే పోలైన ఓట్లలో 18% ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ఆ ఓటింగ్ అంతా కూడా కావూరు సాంబశివరావు గారి ఓన్ ఇమేజ్ మీద పడిన ఓటింగ్ అదంతా. దీన్ని బట్టి కావూరు సాంబశివరావు గారి క్రేజ్, ఆయనకున్న పట్టుదల, మరీ ముఖ్యంగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళినా కూడా గల్లీలో ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించడం ఆయన నైజం. అందుకే కావూరు గారంటే ఎంతో మంచి విలువ ఉంది ఈ రోజుకి కూడా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ. చివరిలో ఆయన చేసింది ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్ళారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా భవిష్యత్తు లేదని నిర్ణయం తీసుకుని ఆయన కెరీర్ చివరిలో వేసిన స్టెప్ ఏంటంటే రాజకీయంగా బీజేపీలోకి వెళ్ళారు. మాగంటి అంకిరెడ్డి ప్రసాద్ గారికి అల్లుడు, అలాగే అటు ఇప్పుడు విశాఖ ఎంపీగా ఉన్నటువంటి మెతికిమిల్లి శ్రీభరత్, అంటే బాలకృష్ణ గారి చిన్నల్లుడు, స్వయాన కావూరు సాంబశివరావు గారి కుమారుడు, అంటే కావూరు గారికి మనవడు శ్రీభరత్. ఇలా
బలమైన ఫ్యామిలీలతో, అలాగే తణుకు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీతో కూడా ఆయనకి విజయం అందుకున్నారు. కావూరి గారికి 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఏది ఏమైనా ఒక మంచి 4.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఒక మంచి పాత్ర పోషించినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కోల్పోవటం బాధాకరం. కావూరి గారు లేకపోయినా కూడా ఆయన చేసిన మంచి పనులు, ఆయన సేవలు, ఆయన రికార్డులు కూడా తెలుగు రాజకీయాల చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచిపోతూ ఉంటాయని చెప్పాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.